హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ యువర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ యువర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ గ్రేడ్ 2 అనలిస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ యొక్క అప్లికేషన్ ప్రారంభమైంది. 27th నిన్నటి నుండి ప్రారంభమైంది మిత్రులారా. 28th ఇవాళ అప్లై చేయండి, సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చే నెల 25th వరకు ఉన్నది కదా అనుకుంటే సర్వర్ డౌన్లో అయితే మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఏది పోరాడి కొంచెంతో పోరాడి వదిలిపెట్టకండి మిత్రులారా. పోరాడి ఎందుకంటే మళ్ళీ మిస్ అయిందన్న మాట అనకండి. ఆ ఒక్క దాంట్లో ఉన్న 20 పోస్టులలో మనం ఒక పోస్ట్ అనుకొని ప్రిపేర్ కాండి. రెండోది ఓపెన్ టార్గెట్ పెట్టండి. రిజర్వేషన్లో ఒక్క పోస్ట్ కానీ పెట్టకండి. ఎందుకంటే ఇన్ కేస్ అవి మిస్ అయితే మీరు రిజర్వేషన్లో వస్తారు, ఓకేనా. కానీ ఎక్కడ పెట్టండి మీరు టార్గెట్ ఓపెన్లోనే, ఓకేనా. ఓపెన్లో సాధించాలని పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ అందరూ, ఓకే. నా ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్కులు, పేపర్ 2 కెమిస్ట్రీ 150 కదా. ఒక విషయం వినండి, మన కెమిస్ట్రీ ఫార్ములాతో పోస్తే జనరల్ స్టడీస్ ఎంత, అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన కెమిస్ట్రీ ఫార్ములాతో పోలిస్తే ఒక ఫార్ములా రాయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ అవసరం, ఓకేనా. దాని బ్యాక్గ్రౌండ్ అవసరం. అది ఏ గ్రూప్ది, దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత, దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, అది మించిపోతుందా ఉన్నదా, అది ఎక్కడ ఉన్నది, దాని వ్యాలెన్స్ అంటే అనేక రూల్స్ ప్రకారం రాస్తాం కదా. ఈడ దానికి ఏముంటుంది చెప్పండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వారికి ఏముంటుంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పండి. కొంచెం ఇంట్రెస్ట్ చేసుకుని థీరీ పార్ట్ చదవరా అండి. థీరీ పార్ట్ చదవడానికి ఏమి ఇబ్బంది పడుతుందో చెప్పండి కదా. ఉన్నటువంటి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో మళ్ళా మనదేనే ఏంటిది, బల్బ్ ఫిలమెంట్ ఏంటిది, టంగ్స్టన్ తీగ, గ్లోబల్ వార్మింగ్ ఏ గ్యాస్ వల్ల వస్తుంది, ఈ కింది వాళ్ళు దేని వల్ల గ్లోబల్ వార్మింగ్ రాదు, నాన్ స్టిక్ పూత ఏంటిది, లాఫింగ్ గ్యాస్ ఏంటిది, కృత్రిమ వర్షాలు ఎట్లా కురుస్తాయి. అరే మళ్ళీ జనరల్ స్టడీస్ మనదే కదండి దానిలో, ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి వాళ్ళవే కదండి, సైన్స్ వాళ్ళవే కదా. మనకు తెలియకుండా పోతుందా మొత్తమే. ఎస్, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం ఉన్నదే వాతావరణంలో ఉన్నాం, ఓకేనా. నా ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఓకేనా. నెక్స్ట్ జియోగ్రఫీ, ఇండియన్, ఇవన్నీ జస్ట్ రోజు ఒక 2 hours 3 hours పెట్టుకోండి, ఓకేనా. నిత్యం చూస్తున్నాం తెలంగాణ పాలసీస్ ఏంటివి పెట్టింది కదా 6 పాలసీస్. నెక్స్ట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ అన్ని ప్రిపేర్ అవ్వవచ్చు. దీనికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఓకేనా, పేపర్ 2 కెమిస్ట్రీ జాగ్రత్త అని చెప్తున్నాం. పేపర్ 2 జాగ్రత్త కెమిస్ట్రీ, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్లు వచ్చినాయి పిల్లలారా. అందరు గ్రూప్స్ కోచింగ్ పోవడం వల్ల గ్యాప్ వచ్చింది. దీంట్లో నా ఫస్ట్ యూనిట్ అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ యూనిట్ ఇస్ పీరియాడిసిటీ, కెమికల్ పీరియాడిసిటీ. అయితే కెమికల్ పీరియాడిసిటీ ఉన్న యాప్లో రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఓకేనా. కెమికల్ పీరియాడిసిటీ సెకండ్ యూనిట్, దాంట్లో టైప్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి ఏమిచ్చిండు, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, the differentiating electron base enter into orbital. The elements are classified into 4 types. Now one is S block elements, second one is a P block elements, third one is a D block elements, and fourth one is a F block elements. The differentiating electron enter into S orbital belongs to S block. Enter into P orbital, P block, D orbital, D block. Enter into F orbital, F block. Yes, S block is classified again 2 groups. First A and second A. Alkali metal and alkaline earth metal. Hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. First A group elements, alkali metals. Gender configuration is NS1. Alkali metals, yes, exception ఉంటుంది. Hydrogen is not a metal.
Second A group elements, alkaline earth metals, beryllium, magnesium, calcium, strontium, barium, radium. Last element is radioactive element. Last element is radioactive element. Second A group elements, alkaline earth metals. Alkaline earth metals. The first A, second A group elements are very active elements, not found in free state in nature. They are found in compound state. They are found in compound state. Mali, it's a metallurgy minerals. Metallurgy minerals होते. Okay? Minerals, ores. Next to third A, P block elements. P block elements again classified to 6 groups. How many groups? 6 groups. Third A group elements: boron, aluminium, gallium, indium, thallium. Fourth A group elements: carbon, silicon, germanium, tin, lead. Carbon, silicon, germanium, tin, lead. Fifth A group element: nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Sixth A group element: oxygen, sulfur, selenium, tellurium, polonium. Seventh A group element: fluorine, chlorine, bromine, iodine, astatine. Seventh A group elements. Eighth A group elements: helium, neon, argon, krypton, xenon, radon. Atomic number kuda you will behat it. Atomic number also. P block, D block elements, F block elements, D block elements again 4 series, 3D series, 4D series, 5D series, 6D series. మిత్రులారా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి. D block elements are transition elements. 3D series, scandium to zinc. Now 21 to 30. Now 4D series, yttrium 39 to cadmium 48. Cadmium 48. 5D series, yttrium 57. After lanthanides, now after belongs to mercury 80. Yttrium to mercury. 6D series, lanthanum. Lanthanum is a yttrium. Now lanthanum 57 to 80. 60 series, now actinium 89. After the actinides, now restart again 60 series. Copernicium 112. D block elements are transition elements. Scandium to zinc, yttrium to cadmium, lanthanum to mercury, actinium to copernicium. Copernicium Cn, copernicium 112. Okay, undaniyanడి. Now F block elements 2 series. One is 4F series and 5F series. Lanthanum after cerium 58 to lutetium 71. 5F series actinides. Now thorium 92, lawrencium 103. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇచ్చినా 58 to 71 belongs to lanthanides. 4F series. 92 thorium, 92 103 actinides. జాగ్రత్త, పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ జాగ్రత్త. నా 4 ఎలిమెంట్స్ ఇస్తాడు, అటామిక్ నెంబర్ ఇస్తాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు. ఎస్ బ్లాకా, పి బ్లాకా, డి బ్లాకా, ఎఫ్ బ్లాకా. ఎస్ జాగ్రత్త అని చెప్తున్నా. టోటల్ ఎలిమెంట్స్ కొంచెం బైహెడ్ చేయండి. స్టార్టింగ్ ఎలిమెంట్ అండ్ ఎండింగ్ ఎలిమెంట్ 8 గ్రూప్స్, ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్. నెక్స్ట్ సెకండ్ ఆఫ్ ఆల్ select characteristics of SPDF blocks. Okay, periodic classification. Select characteristics of SPDF blocks. Periodic trend of atomic radius. Periodic trend. Trends of ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ ట్రెండ్స్ ఆఫ్ అటామిక్ రేడియస్, అటామిక్ రేడి. పీరియాడిక్ ప్రాపర్టీస్. సెకండ్ వన్ ఇస్ ఏ ionization potential. Ionization potential. Third one is a electron affinity.
electron affinity, and electronegativity, negativity. నానా 1 1 2 2 2 4 అట్లా చూసుకుంటా పోతే నువ్వు ఒక 120 బిట్స్ కడిగి పోవాలి. చెప్తున్నా 120 అయితే 120 చేస్తారు స్కోర్. జనరల్ స్టడీస్ అండ్ ఇది కలిపితే 120 120 240లో పోతే 240 ఉంటుంది. ఎందుకంటే మంచి ఊపులు ఉన్నారు. ఓకేనా, జాగ్రత్త. డిగ్రీ ఆస్పిరెంట్స్ మీరు ఎంఎస్సీలో కూడా కొంతమంది పోటీ పడాలని చెప్తున్నా. అటామిక్ రేడియం, ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్మోస్ట్ ఆర్బిట్, distance between nucleus to outermost orbit, electron cloud. Atomic radius in groups, periods, and transition elements and inner transition elements. Atomic radius in transition elements and inner transition elements. Lanthanide contraction, consequences of lanthanide contraction. Lanthanide contraction valna what happened? What special properties arises? That is atomic radius. Most important factor, atomic radius. Nuclear charge, atomic radius. Highest atomic radius in periodic table, what is? Which element is highest? Highest and lowest. Ionization potential. What is ionization potential? The amount of energy required to remove the outermost orbit electron. The amount of energy required to remove the electron from isolated gaseous atom. అది న్యూట్రల్ స్టేట్ లో ఉండాలి. ఐసోలేటెడ్ gaseous state. Okay sir, kilojoule per mole, kilocalorie per mole, units for the ionization potential. What happened to group ionization potential? What is the effect in the period? What is increase, decrease? Highest ionization potential, IP values are highest element. What is highest? Lowest is what is? The factors affecting on the ionization potential. ప్రభావితం అంశాలు: అటామిక్ రేడియస్, న్యూక్లియర్ చార్జ్, షీల్డింగ్ ఆర్ స్ట్రీనింగ్ ఎఫెక్ట్, పెనట్రేషన్ ఆఫ్ ది వ్యాలెన్స్ ఆర్బిటాల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 4 ఎలిమెంట్స్ ఇచ్చి దీన్ని డిస్కషన్ అడుగుతారండి. 4 ఎలిమెంట్స్ ఇచ్చి డిస్కషన్ అవుతాడు. జాగ్రత్త. నెక్స్ట్ ఇంకోటి, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం మెన్షన్ చేయలేదు. మరి ఏమని ఇస్తాడు దాన్ని ఏమని ఇస్తాడు? మరి వెయిట్ చేయాలి. మరి దాంట్లో కూడా మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాడు. నాన్న చదవండి, పెంచుతాడు, కంపల్సరీ పెంచుతాడు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ionization potential opposite. The amount of energy released when addition to the isolated gaseous atom. The amount of energy released, the electron addition to the isolated gaseous atom is called electron affinity. What happened in electron affinity? Highest in group and period, what happened? Highest, which one is highest and lowest? పోనీ ఈ టాపిక్ క్వశ్చన్ పోనీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, పీరియాడిక్ టేబుల్, ఇలాగే క్వశ్చన్ మిస్ కానీ కాదు. ఎలక్ట్రోనెగటివిటీ హైయెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎవరు? హైయెస్ట్ అండ్ లోయెస్ట్. నౌ అటామిక్ రేడియస్. హైయెస్ట్ ఈజ్ అటామిక్ రేడియస్ ఫ్రాన్షియం. ఇది లేకపోతే సీజియం పెట్టండి. ఒక ఇన్ కేస్ ఒకవేళ ఫ్రాన్షియం ఈజ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్, ఇన్ కేస్ ఎగ్జామ్లో లేకపోతే ఏం పెట్టాలి? సీజియం పెట్టాలి. Lowest ionization potential, lowest atomic radius. Now smallest is a helium. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పీరియాడిక్ టేబుల్ లాగా చూస్తే ఇలా చాలా గమ్మత్తు ఉంటుంది కదా, ఇలా. Now here hydrogen, lithium,
సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. చూడు ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ ఎ ఫ్రాన్షియం. ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంది. హీలియం ఈజ్ ఏ ఇక్కడ కార్నర్లో ఉంది. హీలియం ఈజ్ ఏ లాస్ట్ కార్నర్ ఉంది ఎలిమెంట్. నౌ ఇన్ గ్రూప్ atomic radius increases, last highest atomic radius is a francium, lowest is a cesium, అది lowest is a helium. ఒకవేళ ఇది లేకపోతే దీన్ని పెట్టాలి ఆన్సర్. ఒకవేళ ఇది లేదు, ఫ్రాన్షియం లేదు, ఎందుకంటే ఫ్రాన్షియం ఇస్ ఏ రేడియాక్టివ్ ఎలిమెంట్, సమ్ టైమ్స్ నాట్ గివెన్. ఓకేనా, వాడు ఎగ్జామినర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్ హైయెస్ట్ అటామిక్ రేడియస్ ఇస్ ఏ ఫ్రాన్షియం. ఫ్రాన్షియం ఫ్రాన్స్ దేశం, ఫ్రాన్స్ ఎలిమెంట్, ఫ్రాన్స్. సీజియం, ఫ్రాన్షియం సీజియంలో ఒకవేళ ఇన్ కేస్ అయి రెండు ఇస్తే మాత్రం ఫ్రాన్షియం పెట్టాలి ఆన్సర్. ఫ్రాన్షియం ఇస్ ఆన్సర్. అందుకే ఒక రకంగా రావాలని చెప్తున్నా, ఒక నమ్మకం కుదరాలి దీని మీద సార్. ఓకే సార్. నెక్స్ట్ లోయెస్ట్ అటామిక్ రేడియస్ ఇస్ హీలియం. హీలియం ఒక కాన్సెప్ట్ ఉండాలని చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ అయనైజేషన్ పొటెన్షియల్? What is ionization potential? What is ionization potential? IP. The amount of energy required to remove the electron from the isolated gaseous atom. Isolated gaseous atom. The amount of energy required. కాదండి, ఏ ఇంటికి ఎవరి స్పాట్ పెట్టాలన్నా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి కదా. ఏ ఆటం ఎలిమెంట్ ఎందుకు వదిలిపెడితే, ఎందుకు లూజ్ చేస్తుంది ఎలక్ట్రాన్? ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ద అమౌంట్ ఈస్ నీడెడ్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. వాయు స్థితిలోని తటస్థ పరమాణు బాహ్య కక్ష నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి పట్టే శక్తి. వాయు స్థితిలోని తటస్థ పరమాణు బాహ్య కక్ష నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి పట్టే శక్తిని అయనీకరణ శక్వం అంటారు. అయనీకరణ శక్వం అంటారు. ఇక్కడ అయనీకరణ శక్వము, అయనైజేషన్ పొటెన్షియల్. Now ionization potential is inversely proportional to atomic radius. Atomic radius. Inversely proportional to atomic radius. Ionization potential is inversely proportional to atomic radius. Atomic radius will be increase. Ionization potential will be decrease. The big radius has lowest ionization potential. Big largest element has low ionization potential. Lowest ionization potential. Here ionization potential lowest is a francium. ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకపోతే సీజియం పెట్టండి. బికాస్ lowest ionization potential, large atomic radius now has lowest ionization potential. Lowest ionization potential కాదండి. number of shells, number of electrons, so it is easily lost electron from francium. in case francium లేకపోతే cesium పెట్టండి. ఓకే, కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తే కాకండి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ ఇస్ ఏ న్యూక్లియర్ చార్జ్ అని ఉంటుంది. న్యూక్లియర్ చార్జ్ కేంద్రక ఆవేశం. ఇది చాలా ఫ్యాక్టర్ ఉంటుంది తెలుసా. కేంద్రక ఆవేశం అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. న్యూక్లియర్ చార్జ్, more nuclear charge, more ionization potential. More stable element, it's mean of more stable element. It can't lose electron from the valence shell. More stable. Which one is more stable? In the periodic table, highest stable. Yes. Now here lowest is a highest ionization potential is a helium. చూడు ఇక్కడి ఫ్యాక్టర్కు ఆపోజిట్ అయిన చూడండి. అందుకే ఒక కాన్సెప్ట్ రావాలని చెప్తున్నా. బ్రెయిన్లో ఒక కాన్సెప్ట్ రావాలి.
Now, highest ionization potential, helium. Highest ionization potential evaru? Helium. Yes, that's not inert gas. That is the not, actually it is not octet configuration, inert gas. Actually అది ఎక్కడ ఉండాలి? Now periodic table లో the position of the element ఇక్కడ ఉండాలి helium. But total properties are inert gas properties except electron configuration. So తీసుకపోయి దాని ఇనర్ట్ గ్యాస్కి ఇచ్చేది ఎక్సెప్షన్. కరెక్టే కదా, నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక ఎక్సెప్ట్ వన్ ప్రాపర్టీ, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ప్రాపర్టీ, బట్ 99% ప్రాపర్టీస్ ఆర్ ఇనర్ట్ గ్యాస్ కన్నా ఇట్స్ ఏ మోర్ ఇనర్ట్ గ్యాస్ ప్రాపర్టీస్ ఆఫ్ ది హీలియం. సో వాట్ ఇచ్చేసాను. పీరియాడిక్ టేబుల్లో రాంగ్ పొజిషన్లో ఎలిమెంట్ ఎవరు? హీలియం ఒకటే. ఓకే, highest ionization potential helium, lowest ionization potential cesium francium ఇస్తే ఫ్రాన్షియం అంటే cesium అని పెట్టండి. ఓకేనా? ఈ విధంగా ఎలిమెంట్స్ను నాన్న స్టడీ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ, ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క స్టోరీ. వాటి 4 ఎలిమెంట్స్ ఇస్తాడు. ఇచ్చి ఆ 4 ఎలిమెంట్ల మధ్య ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ ఇస్తాడు. ఎలిమెంట్స్ అని ఇవ్వచ్చు, అటామిక్ నెంబర్ అని ఇవ్వచ్చు. ఎలిమెంట్స్ అని ఇవ్వచ్చు లేదా అటామిక్ నెంబర్ అని ఇవ్వచ్చు. ఇస్తే వెంటనే బ్రెయిన్ షార్ప్గా వెంటనే దాని మీదకి టర్న్ అవ్వాలి ఆన్సర్ మీదకి. ఓకేనా? అటామిక్ నెంబర్ ఇచ్చిన ఎలిమెంట్స్ బ్రెయిన్లో స్ట్రైక్ కావాలని చెప్తున్నాం. అయితే కొంచెం టైం ఇవ్వండి, కొంచెం ప్రిపరేషన్ పెట్టండి. ఓకేనా? అంటే ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ elements are 4 types. One is inert gases. Second one is a representative elements. For third one is a transition elements, and fourth one is the inner transition elements. Based on properties, elements are classified into 4 types: noble gases, inert gases, rare gas elements. Second one, based on the electronic configuration, elements are 4 blocks. S block, P block, D block, A block. Then third one is a periodic properties. Periodic properties. ఈ 3 చదివినట్లయితే టాపిక్ ఈజ్ ఓవర్. ఓకే, 100% you will be success. All the best మిత్రులారా. Don't time waste. You join in Raj sir classes. Subscribe, download. ఓకే, సక్సెస్ కావాలని చెప్తున్నా, ఒక్క మార్క్ కూడా మిస్ కావద్దని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.